జరగనున్నది. ఆ రోజు ఉదయం 7 గంటల నుంచి సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు, 9 గంటలకు కళ్యాణ మహోత్సవం మొదలవుతుంది. ఈ విషయం గమనించవలసింది. శ్రీయం అంటే శ్రీ అంటే లక్ష్మి. ప్రతి వాళ్ళకు కూడా పొద్దులు ఎవరైనా ఎందుకు పనులు చేస్తామా? రూపాయి రాశిగా పనులు చేస్తాం. మనం ఉదయం వేస్తాం, పౌరుల వేషం పొట్ట కడవాలంటే ఎన్నో పనులు చేయాలి. కాబట్టి అందరికీ ఆ శ్రీలోనే కామ సమృద్ధ్యత, కామము, అర్థము, కామము, మోక్షము, ఇవి 4 మొదలు అర్థకామాలు. ద్రవ్యం సంపాదించిన ధర్మంగా సంపాదించిన ధర్మంగా సంపాదించిన ద్రవ్యం అవుతుంది. రెండోసారి ధర్మరాలు వస్తున్నాము. హరమ పార్వతీ భగవానికి రెండోసారి తలంబరాలు వేసేటప్పుడు భారతీయంలో తలంబరా ఇలా పట్టుకుంటే ఈ తలంబరా ఒకసారి ఎర్రగా, ఒకసారి తెల్లగా, ఒకసారి పచ్చగా, ఒకసారి నీలి కలరు, ఒకసారి ఆకాశం కలరు ఇలా కనపడుతున్నాయట. ఈయన ఈ రంగు నాకు కనపడడం ఈయన వైభవం తొందరగా ఎవరికి అర్థం కాకుండా ఉండదని చెప్పి దీన్ని 2 అంతరార్థం. అందుకే శ్రీయోమే కామ సమృద్ధ్యత ప్రజాపతి ప్రియాంశ పుష్పేదార్థమోహ కామతృప్తిమానందం తస్యాగ్నే భాజే బోధ ప్రమోదానంద ఇతస్తవ సుసేవ కామతృప్యాని దక్షిణానాం ప్రతిగ్రహే యజ్ఞో మే కామ సమృద్ధ్యత. హర పార్వతీ భగవానికి యజ్ఞాన్ని చేయాలి. యజ్ఞాలు చేస్తేనే వర్షాలు పడతాయి, వర్షాలు పడితేనే పంటలు పండుతాయి, పంటలు పండితేనే జనానికి తిండికి లోపం లేకుండా ఉంటుంది. అందుకే యజ్ఞోనే కామ సమృద్ధ్యత. ఆ యజ్ఞం చేసేందుకు అనుమతి మాకు ఇవ్వు స్వామి అని చెప్పి ఇది 3వసారి. ఓం పశవో మే కామం సమృద్ధ్యత.
ఓం సర్వలింగాయ నమః ఓం జ్వలాయ నమః ఓం జ్వలలింగాయ నమః ఓం ఆత్మాయ నమః ఓం ఆత్మలింగాయ నమః ఓం పరమాయ నమః ఓం పరమలింగాయ నమః ఓం నమః శివాయ ఓం నమః శివాయ హర నమః పార్వతీపదే స్వామి పుష్పాణి సమర్పయామి రూపమాగ్రామయక్షదీపం దర్శయామి రూపదీపానంతరం శుద్ధా ఆచమనీయం సమర్పయామి నైవేద్యం షట్కదా ఖండకర్జూర దధిక్షీరసమన్వితం మయా నివేదితం భక్త్యా నైవేద్యం ప్రతిగృహ్యతాం ఉదకం సంప్రోక్ష అందరూ కూడా కళ్ళు మూసుకొని సత్య భక్తి భక్త పురాణ సమాన సుందరేశాయ సౌమ్యాయ మల్లినాథాయ మంగళం హర ప్రియదాయినే నమోమయం వైశ్రవణాయ కూర్మహే ఈశానసర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానామేశ్వర స్వామినే నమః పాదారవిందయో వేదోక్త సువర్ణ మంత్ర పుష్పం సమర్పయామి అనయాం పూజయేన భగవాన్ సర్వంశ్రీ చెప్పండి మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం పరమేశ్వర యత్పూజితం మయా దేవ పరిపూర్ణం తదస్తుతే అనేన మయా కృతేన విశ్వేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవేన భగవాన్ సర్వాత్మక సర్వం శ్రీ విశ్వేశ్వర స్వామి అర్పణమస్తు నక్షత్రం నీళ్ళు వదిలిపెట్టండి తత్సద్బ్రహ్మ అర్పణమస్తు వ్రతం సువ్రతమస్తు కోలేరు స్వర్గం అంటారు. కోలేరును ఎవరికి వీలున్నా వీలు కాకుండా చక్కగా ఆ రోజు మాత్రం చీకటితోని దీపాలు వదులుకొని దీపాలు 360 వస్తువులు వెలిగించుకొని అరటి గంటలో అలంకారాలు 4 సార్లు వస్తారు వస్తుకోవడం. ఇక రెండోది కామకృత్యమానందం తస్యాకే భాగే మోద ప్రమోదానంద పుష్కయోస్తు వృద్ధిరస్తు అభిజ్ఞమస్తు ఆయుష్యమస్తు ఆరోగ్యమస్తు భక్తులను కూడా 2 నిమిషాలు కూర్చోండి. కళ్యాణకర్తలకు
మూట కట్టుకో మూట చేసే ఇవన్నీ ప్రొవైడ్ చేసి పిల్లలు చూశారు